ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడాయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నారు. అది ఏమిటంటే, ముందుగా దేవుణ్ణి సేవించాలి. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, ముందు నా పని, ముందు నా జీవితం సెట్ అవ్వాలి, తరువాత దేవుడు. కాని దేవుని వాక్యం ఏమి చెబుతోంది? ముందుగా దేవుడు, ముందుగా ఆయన సేవ. అప్పుడు ఆయన మన జీవితాన్ని దీవిస్తాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనకు ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, శాంతి కావాలి. మరి ఇవన్నీ కావాలంటే దేవుని ఆశీర్వాదం ద్వారానే వస్తాయి. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ రోజుల్లో మనం చాలా బిజీ అయిపోతున్నాం. పని, డబ్బు, జీవితం ఇవి అన్నింటిలో పడిపోయి దేవునికి టైం ఇవ్వడం మర్చిపోతున్నాం. కానీ ప్రియులారా, నిజమేమిటంటే మన జీవితం మొత్తం దేవుని చేతుల్లోనే ఉంది. ఇది నిజం. ఆయన లేకుండా మనము ఏమీ చెయ్యలేము. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మనము దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టినప్పుడు ఆయన మన జీవితాన్ని చూసుకుంటాడు, మన ఆహారాన్ని దీవిస్తాడు, మన ఆరోగ్యాన్ని కాపాడతాడు, మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాడు. అందుకే ఈరోజు మనమొక చిన్న నిర్ణయం తీసుకుందాం. నేను ఆయనను నమ్మి సేవిస్తాను. నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుంటాను. ప్రియులారా, దేవుని మీద విశ్వాసముంచండి, ఆయనను సేవించండి. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము చాలాసార్లు నీకు మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించుము తండ్రి. ప్రభువా, ఈ రోజు నుండి మా జీవితంలో నిన్నే మొదటి స్థానంలో పెట్టే కృపను మాకు దయచేయుము. మా ఆహారాన్ని, మా ఆరోగ్యాన్ని, మా జీవితాన్ని నీవే దీవించుము. మా మధ్య నుండి ప్రతి రోగమును తొలగించుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.